నమస్తే, నేను మీ సతీష్. రేవంత్ ఢిల్లీ ప్రయాణం వెనకాతల ఉన్న అసలు రహస్యం ఏంటి? ప్రస్తుతం ఇదే రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారినటువంటి అంశం. ఈ క్రమంలోనే అనేక అంశాలు కూడా చర్చలోకి వస్తూ ఉన్నాయి. ప్రధానంగా రేవంత్ రెడ్డి ఆంధ్రప్రదేశ్లో ప్రచారానికి, రేపు రాబోయేటువంటి ఎన్నికల్లో ప్రచారాన్ని చేసేందుకు సిద్ధం కాబోతున్నారు. దీనికి సంబంధించి కాంగ్రెస్ అధిష్టానం కూడా అవే బాధ్యతలు ఆయన పైన పెట్టబోతా ఉంది అనేటువంటి చర్చలు కూడా జరుగుతున్నాయి. మరి ఇందులో ఏ మేరకు వాస్తవాలు ఉండేటువంటి అవకాశం ఉంది? మరి రేవంత్ ఢిల్లీ పర్యటనని ఎలా అర్థం చేసుకోవచ్చు? ఇదే అంశాలు మనతో చర్చించేందుకు సీనియర్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు ఉన్నారు. సార్ నమస్కారం. నమస్కారం అండి. సార్, ముఖ్యంగా రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటన, రేపు ఏపీ ఎన్నికల్లో రేవంత్ ప్రచారం చేసే అవకాశాలు అంటూ ఒక చర్చ చాలా విస్తృతంగా జరుగుతోంది. ఏ మేరకు అవకాశాలు ఉన్నాయనుకోవచ్చు? మీ పిల్లలు ఇంటర్మీడియట్ మరియు ఎంసెట్ చదువుతూ సబ్జెక్ట్స్ లో కన్ఫ్యూజ్ అవుతున్నారా? కాన్ఫిడెన్స్ లెవెల్ తక్కువగా ఉందా? రిపీటెడ్ మిస్టేక్స్ చేస్తున్నారా? అయితే మీకోసమే ఉంది రైజ్ యాప్. 1 lakh క్వశ్చన్ బ్యాంక్, పర్ఫార్మెన్స్ అనాలిసిస్, ఆన్లైన్ క్లాసెస్ బై ఎక్స్పర్ట్స్, ఇంకా మరెన్నో ఫీచర్స్ తో మీ ముందుకొచ్చింది రైజ్ ద పర్ఫెక్ట్ గైడ్. డిస్క్రిప్షన్ లో ఉన్న లింకును ఉపయోగించి సబ్స్క్రైబ్ అవ్వండి. అంటే కాంగ్రెస్ పార్టీలో ఏదైనా జరగచ్చు. మెయిన్గా ఏంటి అంటే రేవంత్ రెడ్డి అనే లీడరు పీపుల్స్ లీడర్. ఆయనకి ఆంధ్రాలో కూడా ఆయనకి సంబంధ బాంధవ్యాలు ఉన్నాయి, అందులో ఎటువంటి సందేహం లేదు. ఈయన ఏంటి అంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి కొన్ని ప్రయారిటీస్ ఉన్నాయి. ఆ ప్రయారిటీస్ ఏంటి అంటే ముందర ఒక ఖాళీగా ఉన్న మంత్రి పదవులు భర్తీ చేసుకోవడం ఒకటి, తర్వాత ఎమ్మెల్సీలని రెడీ చేసుకోవడం, వీటితో పాటు లోక్సభ ఎన్నికలకి క్యాండిడేట్లని ఫైనల్ చేసుకోవాలి. మొత్తం దాదాపుగా ఒక 12 సీట్ల మీద రేవంత్ రెడ్డి టార్గెట్ పెట్టుకొని ఉన్నాడు. ఆ 12 సీట్లకి క్యాండిడేట్లని సెలెక్ట్ చేసుకోవడం, వీటన్నిటితో పాటు ఆంధ్రాకి వెళ్ళి ఆంధ్రాలో కూడా ఇప్పుడు ఎట్లా చేయాలి, ఏం చేయాలి అనేది మొత్తం కూడా ఒక ఆంధ్రానే కాదు, మీకు మొత్తం సౌత్ ఇండియాకి సంబంధించి మొత్తం కూడా కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డికే శివకుమారు, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, వీళ్ల మీదే దాదాపుగా సౌత్ ఇండియా బాధ్యత అంతా కూడా కాంగ్రెస్ పార్టీ పెట్టబోతున్నది. అంటే రేవంత్ రెడ్డి ఏం చేయాలి అంటే కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు కర్ణాటకలో గెలిచిన తర్వాత తెలంగాణలో ఊపు వచ్చింది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో అసలు కాంగ్రెస్ పార్టీ లేదు పాపం. అక్కడ బాగా దాదాపుగా చితికిపోయింది. అంటే 1% ఓటు దాకా వచ్చి 100 కన్నా తక్కువ ఓట్లు వచ్చినాయని చెప్పి చాలామంది ఎగతాళి చేసే స్థితికి చేరుకుంది కాంగ్రెస్ పార్టీ. దాన్ని అక్కడ పునరుజ్జీవం చేయాలి. ఆ పునరుజ్జీవం చేసే క్రమంలో షర్మిలకి ఇక్కడ ఇక్కడ తెలంగాణలో పార్టీ పెట్టడం అదంతా, ఆ కథంతా స్టోరీ అంతా మనకు తెలిసిందే. కాబట్టి ఆమెకి వేరే గత్యంతరం లేక కాంగ్రెస్ని ఆశ్రయించి, కాంగ్రెస్ పార్టీ ఏంటంటే ఆపర్చునిటీ వచ్చింది కాబట్టి షర్మిలను చేర్చుకున్నది. ఇప్పుడు షర్మిలకి రకరకాల సహాయాలు కావాల్సి వస్తుంది. షర్మిలకి ఎందుకు సహాయం కావాలి? ఎందుకు అంటే తను చేయబోయే యుద్ధం తన సొంత అన్నతోటి. జగన్మోహన్ రెడ్డి అనే ఒక అన్నతోటి యుద్ధం చేయడం అంటేనే ఒక రకమైన కష్టసాధ్యమైన విషయం. దానికి తోడు ఈ అన్న పవర్లో ఉన్నాడు. దానికి తోడు ఈ అన్న ట్రాక్ రికార్డు చూస్తే కొంచెం భయం వేస్తుంది. ఈ కారణాల దృష్ట్యా షర్మిలకి రకరకాల సపోర్టింగ్ మెకానిజమ్స్ ఉండాలి. అంటే కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డికే శివకుమార్ సపోర్టు ఉండాలి, అదేవిధంగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సపోర్ట్ కూడా ఉండాలి. ఈ రెండు సంపూర్ణంగా లేకపోతే షర్మిల కనీసం ఆంధ్రాలో అన్ని జిల్లాల్లో తిరగటం కూడా కష్టమైపోతుంది. తిరగలేదు. ఇప్పుడు మనం దానికి చాలా ఉదాహరణలని మనం చూసాం. అసలు ఒక్కొక్కళ్ళు అయితే తిరగలేక వెళ్ళిపోయారు. అసలు సిబిఐ వాళ్ళే పని చేసుకోలేకపోయారు అక్కడ. అటువంటి పరిస్థితుల్లో సిబిఐ వాళ్ళు ఒక నిందితుడిని అరెస్ట్ చేయడానికి కుదరని రాష్ట్రం అది. సిబిఐ అధికారి మీద కేసులు పెట్టిన రాష్ట్రం. అంటే ఇటువంటి పరిస్థితులు ఉన్న రాష్ట్రంలో షర్మిల ఒంటరిగా వెళ్ళి ఫైట్ చేయటం అనేది చాలా కష్టసాధ్యం. అందుకని ఖచ్చితంగా కాంగ్రెస్ అధిష్టానం రేవంత్ రెడ్డికి ఆ బాధ్యత అప్పగించవచ్చు. రేవంత్ రెడ్డి కూడా దాన్ని స్వీకరించడానికి, ఎందుకు అంటే రేవంత్ రెడ్డి ఈ మొత్తం తెలుగు రాష్ట్రాలే కాకుండా డికే శివకుమార్ రేవంత్ రెడ్డి కాంబినేషన్ మీద రాహుల్ గాంధీకి చాలా విపరీతమైన నమ్మకం ఉన్నది. అంటే వాళ్ళు రిజల్ట్ చూపిస్తున్నారు అని. కానీ ఎంత రిజల్ట్ చూపించినా కానీ ఆంధ్రప్రదేశ్లో 1% ఉన్న ఓటుని 20%కి తీసుకెళ్ళగలుగుతారా అనేది ఒక క్వశ్చన్.
దీనికి ఎందుకు అంటే కాంగ్రెస్ పార్టీ నుంచి ఓటు బ్యాంక్ అట్లా గాలిలో లేదు. కాంగ్రెస్ ఓటు బ్యాంక్ అంతా కూడా జగన్మోహన్ రెడ్డి పాకెట్లో ఉంది. అంటే జగన్మోహన్ రెడ్డి కాంగ్రెస్ ఓటు బ్యాంక్ని, కాంగ్రెస్ లీడర్లని జేబులో వేసి కూర్చొని ఉన్నారు. ఇప్పుడు ఆయన జేబులో నుంచి అవి తీయాలి. అది కొంచెం కష్టసాధ్యమైన విషయం. అందుకని ఈ ఎన్నికలకి షర్మిల, ఇప్పుడు మనం చూసాం కదా, షర్మిల తెలంగాణలో ఫెయిల్యూర్ పాలిటీషియన్. అంటే ఆ మాటకు వస్తే రాజకీయాల్లోనే ఫెయిల్యూర్ పాలిటీ. ఎందుకు చెప్తున్నానంటే ఈ మాట, నువ్వు అన్నని పాదయాత్ర చేసి నీ అన్నని గెలిపించావు, ముఖ్యమంత్రిని చేసావు. అటువంటి అంటే నువ్వు ముఖ్యమంత్రి చేసిన అన్న నీకు రాజ్యసభ లిస్టులో నీ పేరు పెట్టి లాస్ట్ మినిట్లో తీసేసి పరిమళనత్వాని అనే ఒక రాష్ట్రేతరుడికి పదవిస్తే నువ్వు ఏం చేయలేకపోయిన నాయకురాలివి నువ్వు. అందుకని నేను షీజ్ ఎ ఫెయిల్యూర్ పాలిటీషియన్ అనేది చెప్తున్న కారణం అది. అన్న రాజ్యసభ ఇవ్వకపోతే ఆ రోజునే అడిగి ఉండాలి, ఆ రోజునే తిరుగుబాటు చేసి ఉండాలి, ఆ రోజు నీకు సింపతి ఉన్నది. కానీ నువ్వు అటువంటి పనులు నువ్వు చేయలేదు. నువ్వు చేయకపోగా, నువ్వు ఒక్క మాట కూడా అక్కడ మాట్లాడకపోగా, అక్కడున్న ఏ నాయకుడితోటి నువ్వు టచ్లో లేకపోగా నువ్వు పారిపోయి తెలంగాణ వచ్చి రాజకీయ పార్టీ పెట్టి అంటే ఇవన్నీ ఎందుకు చెప్పాల్సి వస్తున్నది అంటే, కాంగ్రెస్ పార్టీ షర్మిలని చేర్చుకున్నది కాబట్టి. అంటే చేర్చుకున్నది ఇప్పుడు ఇంకొక విషయం సతీష్ గారు, షర్మిల వెళ్ళి అక్కడ ప్రచారం చేయాలి. ఏం చెప్తుంది? తన అన్న అవినీతి పరుడు, 1,00,000 కోట్లు దోచాడని చెప్పాలి. చెప్పగలుగుతుందా? ఇక్కడ ఉన్న సమస్య అది. అందుకని కాంగ్రెస్ అధిష్టానం ఈ విషయాలన్నీ ఆలోచించి రేవంత్ రెడ్డి లాంటి నాయకుడిని షర్మిల పక్కన నిలబెట్టడానికే ప్రయత్నం చేస్తుంది. అందువల్ల మీరు అడిగిన క్వశ్చను దానికి కొంత సపోర్టింగ్గానే ఉన్నది. కాంగ్రెస్ పార్టీ కూడా ఏంటి అంటే వాళ్ళు స్ట్రాటజీ ప్రకారం పోతారు. ఇప్పుడు మనకి అక్కడ ఫలితం లేదు అనుకున్న చోట వాళ్ళు ఎక్కువ కాన్సన్ట్రేషన్ పెట్టరు. ఇప్పుడు ఉదాహరణకి తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు జరిగినాయి. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న పరిణామ క్రమంలో కాంగ్రెస్ పార్టీకి పూర్తిగా అర్థమైపోయింది ఇక్కడ మనం అధికారంలోకి రాబోతున్నామని. మీరు చూడండి, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ ఇక్కడే క్యాంప్ వేశారు. అవును, మొత్తం విస్తృతంగా ప్రచారం చేశారు. వాళ్ళకి ఫీడ్బ్యాక్ వచ్చేస్తుంది అనమాట. అంటే ఫీడ్బ్యాక్ ఎట్లా వస్తుంది? ఇంటెలిజెన్స్ రిపోర్టా అని అడగచ్చు. ఇంటెలిజెన్స్ రిపోర్ట్ కాదు. వాళ్ళు ఏ మీటింగ్కి వెళ్ళినా కానీ ప్రజలతోటి డైరెక్ట్ ఐ టు ఐ కాంటాక్ట్లో ఉంటారు కాబట్టి ప్రజల నుంచి వచ్చే స్పందన చూసి వాళ్ళకి అర్థమైపోతుంది. ఆ విధంగా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో అటువంటి సిచ్యుయేషన్ ఉంటుంది అని నేనైతే అనుకోను. అందువల్ల కాంగ్రెస్ పార్టీ కూడా పూర్తి స్థాయిలో ఒక షర్మిలని ఒక పెద్ద నాయకురాల్లాగా ప్రజెంట్ చేసేసి ఆమె అసలు ఆంధ్రప్రదేశ్ మొత్తాన్ని ఉద్ధరిస్తుందని చెప్పేటువంటి పిచ్చి పని కాంగ్రెస్ పార్టీ చేయదు. అందువల్ల రేవంత్ రెడ్డిని సపోర్టింగ్గా ఉంచే ప్రయత్నం చేయొచ్చు. ఎందుకు అంటే వాళ్ళు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బరితెగించి ఏ పనైనా చేయగలుగుతుంది. అందులోనూ షర్మిల చీల్చేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓట్లు, అవి పూర్వ కాంగ్రెస్ ఓట్లు. ఆ ఓట్లను చీలుస్తూ ఉంటే జగన్మోహన్ రెడ్డి చూస్తూ ఊరుకోడు. అందువల్ల రేవంత్ రెడ్డి లాంటి ఒక పవర్ఫుల్ వ్యక్తి, ఒక తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి, ఇటువంటి వ్యక్తిని సపోర్టింగ్గా పెట్టాల్సిన అవసరం ఉన్నది. షర్మిల కూడా అందుకనే వచ్చేసి రేవంత్ రెడ్డితోటి కలిసి మాట్లాడి, మనం చూసాం అంతకుముందు రేవంత్ రెడ్డిని ఏ విధంగా తిట్టిందో షర్మిల. కానీ వచ్చి రేవంత్ రెడ్డితోటి మాట్లాడాల్సిన పరిస్థితి వచ్చింది. ఆమె మాట్లాడుతూ ఉన్నది. అందువల్ల రేవంత్ రెడ్డి కూడా ఇన్ ది ఇంట్రెస్ట్ ఆఫ్ కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్కి వెళ్ళొచ్చు, అక్కడ ప్రచారం చేయొచ్చు. అంతకు మించి ఎక్కువ ఇన్వాల్వ్మెంట్ షర్మిల అడగదు, అడిగినా వీళ్ళు ఇవ్వరు.
ఇది చూస్తున్నాం కదా, ముఖ్యంగా ఏదైతే విభజన పాపం మూటగట్టుకుందన్న అంశంలో ఏదైతే కాంగ్రెస్ పార్టీ ఒక జీవం కోల్పోయినటువంటి స్థితిలో ఉందో, ఈ క్రమంలో తెలంగాణలో అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ మీద కూడా కాంగ్రెస్ పార్టీ దృష్టి పెట్టినట్లుగా కనిపిస్తోంది. ఈ క్రమంలోనే పూర్వ వైభవం తీసుకొచ్చేందుకు తమ ప్రయత్నాల్లో భాగంగా ఈ రోజున కాంగ్రెస్ పార్టీకి పునర్జీవం పోసేటువంటి బాధ్యతలను రేవంత్కి అప్పగించేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే ఆయన రేపు ఎన్నికల్లో ఒకవేళ ప్రచారం చేసినా కూడా పార్టీ లైన్ ప్రకారంగానే ఆయన పనిచేసేటువంటి అవకాశం కనిపిస్తుంది అన్నటువంటి భావాన్ని సీనియర్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు వ్యక్తం చేస్తూ ఉన్నారు. థ్యాంక్ యూ. నమస్కారం అండి.